తలుపులు తీయండి ప్లీజ్. ఎవరైనా ఉంటే తలుపులు తీయండి. అమ్మవారిని వేడుకుందాం వెళ్ళి. అమ్మే దారి చూపిస్తుంది. అమ్మా, ఇదేంటమ్మా? తలుపులు మోయించావేంటమ్మా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. నువ్వే రక్షించాలమ్మా. ఎవరికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మా చెప్పమ్మా, నన్ను నువ్వే కాపాడాలి. పీడ విరగడైంది. ఈ దెబ్బతో అటు పెళ్ళాగుతుంది, దీని దరిద్రము వదిలిపోతుంది. సాకేత్ నా సొంతమవుతాడు. పద. ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారనుకుంటా. అక్కకు ఫోన్ చేద్దాం. అక్కకు ఫోన్ చేసి అమ్మమ్మ లిఫ్ట్ చెప్పమందాం. స్వర్ణ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయి. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క మరి భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది అక్క. నువ్వేం భయపడకు, మేము అక్కడికి వస్తున్నాము. నువ్వెలా వస్తావక్క? ఎలా వస్తున్నామో అక్కడికి వచ్చాక చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. త్వరగా రా అక్క. సరే స్వర్ణ, నువ్వు జాగ్రత్తగా ఉండు, వచ్చేస్తున్నా. సరే. అక్క వస్తున్నా అంటుంది, ఎలా వస్తుంది? ఏమైంది సీత? రఘు, స్వర్ణనేదో గుడికి తీసుకువెళ్లారట. తను గుడి లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేశారంట. అది చాలా భయపడుతుంది రఘు, ఏడుస్తుంది. అమ్మమ్మకి సాకేత్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంట. మనం వెంటనే గుడికి వెళ్దాం. ఓకే. డ్రైవర్, ముక్తేశ్వరి ఆలయానికి తీసుకువెళ్ళు. ఆ చెన్నకేశ్వర స్వామి చాలా మహిమ స్వర్ణ, 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 స్వర్ణ. అదేంటి, మీరు కలిసి వెళ్ళారు కదా, విడిగా వచ్చి స్వర్ణ స్వర్ణ అని అరుస్తారేమిటి? స్వర్ణ మాకు గుడి దగ్గర కనిపించలేదు పెద్దమ్మ గారు. ఏమిటి? ఏంటి తమాషా చేస్తున్నారా? వెంట తీసుకెళ్లి కనిపించట్లేదంటారేంటి? ఏం చేసి వచ్చారు దాన్ని? మేమేదో చేసి రావడం ఏంటి బాబు? మీ వెంట రాలేదేమిటని అడుగుతున్నాడు. అమ్మమ్మ గారు, మేము ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే అబ్బా గుడి ఎంత బాగుంది అంది. ఆ తర్వాత అందరం పూజ సామాన్లు కొనుక్కోవడానికి అటు వెళ్ళాం. మేం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాం. దర్శనానికి వెళ్ళిందేమో అనుకున్నాం. ఎంతసేపు వెయిట్ చేసినా తను రాలేదు. గుడి కూడా మూసేశారు. పైగా అక్కడికి వెళ్ళగానే ప్రదేశం బాగుంది అంది కదా. చుట్టుపక్కల ఎక్కడైనా చూడడానికి వెళ్ళిందేమో అని అక్కడ మొత్తం వెతికాం, అయినా కనిపించలేదు. అందుకే ఇంటికొచ్చిందేమో అని వచ్చాం.